అలోవెరా ప్లాంటేషన్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ మనకి ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళకు ఉన్నా కూడా మనం కూడా మన ఫ్లాట్ కూడా ఉండాలని ఒకటి అలోవెరా చిన్న ప్లాంట్ అయితే ప్లాంటేషన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి వాటర్లో సోక్ చేసాం కదా దీన్ని. గైస్ ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ప్లాంటేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ దీనిపైన మామిడాకు వేసుకున్నాం. మామిడాకు కూడా మనకి విల్ టేక్ ఏ సెల్ఫీ విత్ ద ప్లాంటేషన్. గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్. సో ఫిట్ షెరీ లైఫ్ స్టైల్లో మీకు లాస్ట్ మనకి బ్యూటీ కోసం మనము అలోవెరా ప్లాంటేషన్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ మనకి ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళకు ఉన్నా కూడా మనం కూడా మన ఫ్లాట్ కూడా ఉండాలని ఒకటి అలోవెరా చిన్న ప్లాంట్ అయితే ప్లాంటేషన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి అంతకంటే ముందు మన దగ్గర ఒకటి ఇలా వాటర్లో పెంచిన చెట్టు ఉండేదన్నమాట. ఇది వచ్చేసి వామ చెట్టు అంటుంది తెలుగులో అయితే, మరి ఇంగ్లీష్లో నేను చూసి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది డైరెక్ట్గా మనం లీఫ్ అనేది డైరెక్ట్గా తీసుకొని తినొచ్చు. సో చూసాం. సో ఇది లీఫ్ కదా ఇది. సో ఈ లీఫ్ని మనం డైరెక్ట్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది హెల్దీ అనమాట. మింట్ ఫ్లేవర్లో, తులసి అండ్ మింట్ ఆ మీడియం ఫ్లేవర్లో ఉంటుంది మనకి. ఓకే, ఈ లీఫ్ సో కొంచెం ఓకే. సో తులసి ఫ్లేవర్లో ఉంటుంది, తులసి అండ్ మింట్ ఫ్లేవర్లో ఉంటుంది. సో ఇది హెల్దీ అండ్ మనకి ఏమైనా ఈ థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతాయి, మంచి ఇమ్యూనిటీ కూడా. ఓకే, సో దీన్ని మనం వాటర్ నుంచి ఇప్పుడు మన దగ్గర ఉన్న తొట్టిలోకి మారుస్తున్నాం. ఇది వచ్చేసి తొట్టి. సో ఈ తొట్టిలోకి మారుస్తున్నాం అన్నమాట. అందుకు వాటర్ సోక్ చేసి పెట్టాము దాన్ని. ఇప్పుడు ఇది క్రీపర్ కాబట్టి ఇప్పుడు ఇది వాటర్లో పెరిగింది చెట్టు అనేది. ఇంకా చూడవచ్చు మీరు, మొత్తం రూట్స్ అనేది కింద కనిపిస్తున్నాయి కదా. సో ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ప్లాంటేషన్ చేద్దాం. సో విల్ గో ఇన్ టు ద వీడియో. ఓకే, సో అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో మనకి ఇది కూడా ఈ మధ్య చాలామంది పెంచుతున్నారు. ఓకే, సో విల్ డూ దట్ ప్లాంటేషన్. అండ్ సో ప్రజెంట్ వచ్చేసి వాటర్లో సోక్ చేసాం కదా దీన్ని. ఈ మట్టిని బయటికి తీద్దాం. సో ఇలా చెట్టు పెడితే సో వాటర్ కూడా ఎక్సెస్ అయ్యి మనకి సోక్ చేసిన వాటర్ ఎక్సెస్ అయ్యి కూడా మనకి బయటికి వస్తున్నాయి. దీంట్లో వచ్చేసి మనం జీవామృతం అని మన ఇంట్లోనే తయారు చేసాము. ఈ వాటర్ బాటిల్ వాటర్ మొత్తం జీవామృతం కిందకి వచ్చేలాగా ఫుల్లీ సోక్ చేసాం. ఓకే, అండ్ ఇది కూడా చూడవచ్చు మీరు, 2 bottles ఆఫ్ వాటర్ అనమాట. 2 liters ఆఫ్ వాటర్ పోస్తే వాటర్ అనేది కిందికి వచ్చాయి, కొంచెం ఎక్సెస్ వాటర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఆ బాటిల్ నుంచి ఆ చెట్టును వేరు చేయాలి. చెట్టును వేరు చేసి ఇక్కడ ఇది నాటాం కదా. సో ఇక్కడ హోల్ లాగా పెట్టాం కదా, ఈ హోల్లో దాన్ని పెట్టేసి. ఓకే, సో ఇక్కడ చూడవచ్చు మీరు, రూట్స్కి లైట్గా ఆల్గే టైపు కూడా మనకి ఫామ్ అయింది. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 3 months అవుతుంది, ఒక 2 times కంటే ఎక్కువ చేంజ్ చేయలేదు. అందుకే రూట్స్కి కొంత నాచులాగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ హోల్లో ఈ 2 plants అనేది పెట్టేద్దాం. దీంట్లో ఒక చెట్టు అనేది ముదిరిపోయింది. సో మనం కేర్ చేయకపోతే ఇలా చెట్టు ముదిరిపోతుంది. సో ఇక్కడ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కానీ కింద వేర్లు మురిగిపోయాయి. సో అవన్నీ జరగకుండా ఉండడానికి
రెగ్యులర్ కేర్ చేయడానికి ఇప్పుడు సాయిల్లో ప్లాంటేషన్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం ప్లాంటేషన్ చేసింది వాటర్లో. ఓకే, తర్వాత మీకు నేను లాస్ట్ ప్లాంటేషన్ మీకు అలోవెరా ప్లాంటేషన్ చేసినాను కదా, ఆ అలోవెరా ప్లాంటేషన్ కూడా మీకు ఏ స్టేజ్లో ఉందని చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో ఇది ఎక్సెస్ వాటర్, ఇది మళ్ళీ మనం దీనికే యూస్ చేయొచ్చు, దీనిలో మినరల్స్ ఉంటాయి. ఓకే, సో మళ్ళీ మనం రేపు ఎల్లుండి అట్లా యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్. సో దీంట్లో ఒక రూట్ అనేది మొత్తం మురిగిపోయింది, సో దీనికి మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి. ఓకే, అండ్ మన ప్లాంటేషన్ వచ్చేసి అయిపోయింది. దీనికి సపోర్ట్గా ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఒక చిన్న సపోర్ట్ నాటేసి దానికి టై చేద్దాం. సో ఇది క్రీపర్ కాబట్టి పెరుగుతున్న కొద్దీ మనం దీనికి కొంచెం టేక్ కేర్ చేయాలి. సో విల్ గో ఇన్ టు ద ప్లాంటేషన్ ఆఫ్ ద సపోర్ట్. ఓకే, ఆ సపోర్ట్కి ఇట్లా టై చేస్తే ఇలా ఉంటుంది. అండ్ మీన్ వైల్ వేరే చెట్లు కూడా ఉన్నాయి, అవి మొలకలు రాలేదు. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. ఈ తమలపాకు అనేది మనం ట్రై చేసాం కానీ ఇది మొలక రాలేదు, అంటే బయట వేర్లు తీసుకొచ్చి ట్రై చేసాము. సో నర్సరీ నుంచి ఒక ప్లాంట్ తెచ్చి నెక్స్ట్ తమలపాకు అనేది మనకి రెగ్యులర్ యూసేజ్ ఉంటుంది. సో అపార్ట్మెంట్లో అది పెట్టుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు సపోర్ట్ తీసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు సపోర్ట్ కోసము ఒక పెద్దది ఒక 1 ఫీట్ దాకా ఉందన్నమాట. క్రీపర్ కాబట్టి ఒక 1 ఫీట్ ఇలాంటి కర్ర తీసుకొని, సో ఇక్కడ వచ్చేసి ఈ ఎండ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది, ఈ ఎండ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది. సో పెద్దగా ఉన్న ఎండ్ పైకి పెట్టి చిన్నగా ఉన్న ఎండ్ కిందికి పెట్టారు. సో పై ఇట్లా రివర్స్లో కూడా ట్రై చేయొచ్చు, బట్ ఇది కొంచెం సపోర్ట్ ఎక్కువిస్తుందేమో అనిపిస్తుంది. సో అందుకని ఇలా నాటేద్దాం. సపోర్ట్ అనేది ఇట్లా నాటేసుకొని దీనికి ఇట్లాంటి చిన్న చిన్న రోప్స్తో విల్ టై దిస్ ట్రీ. గైస్ ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ప్లాంటేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ రోప్తోని టై చేశాను. సో ఇప్పుడు ఈ క్రీపర్ అనేది సపోర్ట్ దొరికింది దీనికి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు పైన దీనికి ఎక్స్టెన్షన్ ఉండేది కదా, ఇది కట్ చేసి నేను కింద ప్లాంటేషన్ చేశాను. సో క్రీపర్స్ ఏంటంటే ఇది కట్ చేసి ఇక కింద ప్లాంటేషన్ చేస్తే యూ విల్ గెట్ రూట్స్, అది కూడా ఒక ప్లాంట్ లాగా వస్తుంది అన్నమాట. సో ఈ కింద ఇది ఉందా, ఇది వచ్చేసి పైన డ్రాఫ్టింగ్ చేసేది, కట్ చేసి కింద పెట్టాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్లాంటేషన్కి మనము ఇక్కడ చిక్కుడు గింజలు ఉన్నాయి కదా, 1 2 3 4 చిక్కుడు గింజలు ఇక్కడ జర్మినేట్ చేస్తున్నాం అనమాట. ఇది నెక్స్ట్ ప్లాంటేషన్. ఓకే, సో చెట్టుకి ఎలా సపోర్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము. అండ్ వాటర్ కూడా ఇప్పుడు మీకు అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ విల్ స్టార్ట్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనకి పూజకి యూజ్ చేసిన ఆకులు ఉంటాయి కదా, పూజకి ఎండుటాకులు ఉంటాయి కదా, ఈ ఎండుటాకులు అనేది క్రష్ చేసి దీనిపైన వేసుకోవడం. ఇది ఎండుటాకులు, ఇవి క్రష్ చేసి ఇట్లా నీట్గా ఈ పూజకు వాడిన పూలు ఇవన్నీ మనం క్రష్ చేసి దీనిపైన వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం ఇంకా క్రష్ చేయాలి. సో ఇవి కొంత మళ్ళీ ఈ కర్ర సాయంతో ఇలా లోపలికి అనుకుంటే సరే, ఇలా కొంత దీన్ని డికంపోజ్ అయ్యి మనకి న్యాచురల్గా మనకి దానికి కావాల్సిన పోషకాలు అందుతుంది చెట్టుకి. ఓకే, సో కంపోస్ట్ మనం డైరెక్ట్గా వాటర్ వేసాము, వర్మీ కంపోస్టు ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను నేను వేరే ప్రీవియస్ వీడియోస్లో. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎండుటాకులు కూడా అలానే టచ్ చేసి
ఇలా వేసి దీన్ని లోపలికి సో ఇది డీకంపోజ్ అవుతుంది. అండ్ వచ్చేసి ప్లాంట్ జర్మినేట్ అవ్వడానికి మనకి సన్లైట్తోని చాలా సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్లైట్ దానికి కావాల్సినవి అనేది మనకి సన్లైట్ వచ్చేలాగా ఉన్న ప్లేస్లో పెట్టాలి. ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ప్రగ్గి ఉంది కదా, ప్రగ్గి అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. సో ప్రగ్గి పైన ఒక చిన్నది షెల్ఫ్లా ఉంది, ఆ షెల్ఫ్ పైన మనం పెట్టేసి దాన్ని క్రీపర్లా చేద్దాం. ఓకే, బాల్కనీలో. సో విల్ సీ ద ఏరియా వచ్చేసి ప్రగ్గి ఉండే ఏరియా. అండ్ అక్కడ వచ్చేసి మనకి బర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లేస్ అనేది మనం క్లీన్ చేసి పెట్టుకున్నాము. సో ఈ ప్లేస్లో మనం క్రీపర్ వేయాలి. ఓకే, సో ఈ ప్లేస్కి అది ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎండుటాకులతో పాటు మనం ఏం చేసామంటే కొంత పెస్టిసైడ్ లాగా, న్యాచురల్ పెస్టిసైడ్ కింద మనం ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా, ఈ ఆరెంజ్ పీల్స్ కూడా దీంట్లో వేసాము. ఓకే, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని డ్రైడ్ ఆరెంజ్ పీల్స్ అనమాట. ఓకే, సో ఇవి స్టోర్ చేసి పెట్టుకున్నాము. వెట్టుగా ఉన్నాయి కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా, ఇవి డ్రై ఉన్నాయి మనం వేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇది పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, పురుగు పట్టకుండా. నెక్స్ట్ వచ్చేసి ఈ దీనిపైన మామిడాకు వేసుకున్నాం. మామిడాకు కూడా మనకి పెస్ట్ పట్టకుండా ఉంటాయి. ఓకే, పట్టకుండా కాపాడుతుంది చెట్టు అనేది. అండ్ దీని కింద మనకి ఇక్కడ చిక్కుడు గింజల విత్తనాలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ జర్మినేట్ అయింది. ఇప్పుడు అది జర్మినేట్ కావాలి కాబట్టి వెయిట్ వేస్తే ఏమవుతుందంటే అది జర్మినేషన్ అనేది మనకు కనపడదు బయటికి. ఓకే, సో అవి షూట్ కావు పైకి. అందుకు మనం ఈ తమలపాకు ఇవి పెద్ద వెయిట్ ఏమి ఉండదు కాబట్టి దానిపైన వేసి కొద్దిగా డికంపోజ్ కావడానికి కొద్దిగా మట్టి వేసుకుంటాం. కొద్దిగా మట్టి వేసుకొని ఇంకా వాటరింగ్ చేసుకొని సరిపోతుంది. సో ఈ కేర్ అనేది మనము ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి చేసుకోవాలి. మనకి ఓపిక ఉంటే మంత్లీ ఒకసారి కూడా చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం కొంచెం మరి పైన కూడా కొంత చేసుకుని సరిపోతుంది, కొంత సాయిల్ వేసుకుని సరిపోతుంది. ఇప్పుడు మనం వాటరింగ్ చేసుకుంటే అది డికంపోజ్ అవుతూ ప్లాంట్ అనేది జర్మినేట్ అవుతుంది. ఒక 1 మంత్ వరకు మనకు ప్రాబ్లం ఉండదు. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ మనం ఈ సాయిల్ అనేది తీయడము. అదర్వైజ్ మనకి 2-3 మంత్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా వాటర్లో మన వేస్ట్ అనేది దీంట్లో స్టోర్ చేసుకొని అది డికంపోజ్ అయిన తర్వాత మనం దీంట్లో వేసుకోవడం, న్యాచురల్ వర్మి పోస్ట్ లాగా. ఓకే, సో అట్లా మనం ఇంట్లోనే మంచిగా అపార్ట్మెంట్లోనే వీ కెన్ జర్మినేట్ నైస్ ప్లాంట్స్. ఓకే, చుట్టుపక్కల చెట్లు ఉంటే కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ సో మన ప్లాంటేషన్ అయితే అయిపోయింది. ఇది మనం అక్కడ ఉన్న ప్లేస్కి, మనం చూపించిన ప్లేస్కి మనం షిఫ్ట్ చేద్దాం. ఓకే, అండ్ మీ అపార్ట్మెంట్లో ఒకవేళ మీరు ప్లాంటేషన్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఇదే వామ చెట్టు గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, విల్ షిఫ్ట్ ద ప్లాంట్ టు ద సన్లైట్. మనకి సన్లైట్ వచ్చే ఏరియా వచ్చేసి ఇది తూర్పు సైడు మనం సన్లైట్ ఏరియా. ఇక్కడ వచ్చేసి ప్రగ్గి ఉండే ప్లేస్ ఇది. ప్రగ్గి తినవే నువ్వు రైస్ తిను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సన్లైట్ వచ్చే పొజిషన్ కాబట్టి ఇక్కడ ప్లాంటేషన్ చేస్తాం బాల్కనీ. ఓకే, సో మన ప్లాంటేషన్ కూడా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లాంటేషన్ అయింది కాబట్టి ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాను. So we'll take a selfie with the plantation. Hey Pragya, ఎలా ఉంది మన ప్లాంటేషన్? Hey.
సో టేక్ ఏ సెల్ఫీ. ప్రతి హాయ్ చెప్పు వ్యూవర్స్కి. ఏయ్ ఓకే బాయ్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫిట్ షెరీ లైఫ్ స్టైల్.